ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? ఉదయకాలం లేచారా? ప్రార్థన చేశారా? తప్పకుండా ప్రార్థన చేయండి. దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా రక్షణ లేని మరి ఎవరైనా ఉంటే దయచేసి రక్షణ తీసుకోండి. యేసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మనందరి కోసం విలువైన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు కదండి. దయచేసి రక్షణ పొందుకోండి. పరలోక రాజ్యము, పాప విమోచన మనకి చూడండి, పాప విమోచన కలుగుతుంది. నిత్య రాజ్యము మనకు దొరుకుతుంది. కాబట్టి దయచేసి మనము రక్షణ పొందుకోవాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు పేట. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి మహోన్నతుడైన దేవునికి ఆత్మీయులందరికీ కూడా ఉదయకాల సమయంలో యోబు గ్రంథంలో నుంచి నేటి వాగ్దాన భాగం 37వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథంలో నుంచి 37వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానం ఎత్తి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని నేను అడుగుచున్నానండి. దయచేసి మీ జీవితంలో ఏది మీకు అసాధ్యం ఉందో ఈ వాగ్దానం మీద ప్రార్థించేయండి. మన దేవుడు గ్రహింపలేని గొప్ప కార్యం చేయగలడు. ఆయన అది మనుషులకు అసాధ్యంగా ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం అని చెప్తున్నాయి కదా దేవుని లేఖనాలు. ఎస్, మన దేవునికి పేరేంటి చెప్పండి? ఆశ్చర్యకారం చేయగలిగిన వాడు, మహత్కారం చేయగలిగిన వాడు, సూచక్రియలు చేయగలిగిన వాడు ఆయన కదండి. ఈరోజు మన జీవితంలో దేవుడు గ్రహింపులేని గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. నేను నమ్ముచున్నానండి, మీరు కూడా నమ్మండి. గ్రహింపులేని గొప్ప కార్యములు ఈరోజు నేను చూడండి, నా జీవితంలో నేను ఇల్లు కడతానని అనుకోలేదండి, కారు తీసుకుంటానని అనుకోలేదు. ఇది నిజంగా గ్రహింపులేని గొప్ప సంగతేనండి. గ్రహింపులేని, నేను ఆలోచన చేయలేదండి, నేను గ్రహించలేకపోతున్నాను, ఊహించలేకపోతున్నాను. దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేశాడు. గ్రహింపులేని గొప్ప కార్యం చేశాడండి. గొప్ప కార్యం కాదు, గ్రహించలేని, నేను ఎన్నటికీ ఊహించలేని, ఎన్నడూ గ్రహించలేని గొప్ప కార్యం చేశాడు నా జీవితంలో. చూడండి, నిజంగా పిల్లలు చదువు లేకుండా బాధపడుతున్నారా? ఎంత ఖర్చు పెట్టి చదివించినా కూడా చదువు అవ్వటం లేదా? నీ పిల్లలు దేవుడు మన పట్ల దేవుడు గ్రహింపులేని గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎంత ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ అయ్యాడండి నా కుమారుడు అని చెప్పి ఈరోజు నువ్వు చెప్పబోతున్నావు సాక్ష్యం. కుటుంబంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు. గర్భఫలం లేదా? డాక్టర్ గర్భఫలం నీకు ఇంకా పిల్లలు పుట్టరని చెప్పాడా? దేవుడు గ్రహించలేని గొప్ప కార్యములు ఈరోజు నీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మండి, వాగ్దానం ప్రార్థన చేయండి. గర్భఫలం, గర్భసంచి లేకున్నా కానీ కొత్త గర్భసంచి ఇచ్చి నీకు దేవుడు గర్భఫలం ఇవ్వగలడు. గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. నమ్మండి, ప్రార్థన చేయండి. నిశ్చయముగా దేవుడు ఈరోజు మన జీవితంలో గ్రహింపులేని గొప్ప కార్యము ఆయన మన పట్ల చేయబోతున్నాడు. నువ్వు ఊహించలేవు, నువ్వు గ్రహించలేవు. అంత అద్భుతమైనటువంటి గొప్ప కార్యములు, గ్రహించలేని కార్యములు ఈరోజు నువ్వు చూడబోతున్నావు, ఖచ్చితంగా చూడబోతున్నావు. మన ప్రభువు మనిషి కాదండి. ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే గొప్ప దేవుడు. అబద్ధం ఆడటం ఆయన మానవుడు కాదు. ఖచ్చితంగా ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయండి. గ్రహింపలేని గొప్ప కార్యములు ఈరోజు దేవుడు మన పట్ల, మన సంఘం పట్ల ఈరోజు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం చదివి ఆనందంగా ఉండండి. దేవుడు గ్రహింపులని నువ్వెన్నడూ ఊహించలేదు, ఎన్నడూ చేయలేవు. ఇది నా వల్ల కాదు, ఇది నేను ఇంక చేయలేను, ఇది అవదలేదు, కుదరని పని అనుకుంటున్నావు కదా. ఈరోజు గ్రహించలేనటువంటి గొప్ప కార్యము నువ్వు చూడబోతున్నావు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు కూడా నాయన ప్రభువా, మా జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేసావు యేసయ్యా. ఈరోజు నాయన ప్రభువా, వాగ్దానం మా అందరి పట్ల కూడా నెరవేర్చండి. గ్రహింపలేని గొప్ప కార్యం చేయగలిగిన సమర్థుడివి. ఉద్యోగం లేని వారి జీవితాల్లో ప్రభువా మంచి అద్భుతం జరిగించండి. మంచి ఉద్యోగం తెచ్చి వివాహం కాని వారి జీవితాల్లో మంచి వాస్తవం సమకూర్చండి. గర్భఫలం లేని వారి జీవితాల్లో మంచి గర్భఫలం అనుగ్రహించండి. ప్రభువాలు ఊహించలేదు ప్రభువా, నాకు ఇంత మంచి కుమారుడు పడతాడు నేను ఎప్పుడు కూడా ఊహించలేదని వాళ్ళు గ్రహింపులని గొప్ప కార్యం జరిగించిన ఆయన వాళ్ళు సాక్షిగా నిలబెట్టండి.
గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. రోగులందరినీ ముట్టండి, స్వస్థత అనుగ్రహించండి. హాస్పిటల్లో రోగులు ముట్టండి, స్వస్థపరచమని. ప్రయాణస్తులందరినీ ఇక్కడ కాపాడండి, క్షేమం తెచ్చేయమని. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించండి. కుటుంబాలు సమాధాన ఐక్యత దయచేసిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.